అంటే ఆ యోబు చుట్టూ కంచి వేశావు కదా. యోబు నేను కంచి వేయలా, యోబే వేసుకున్నాడు. యథార్థత అనే కంచె, న్యాయము అనే కంచె, పాపం విసర్జించుట అనే కంచె, భయభక్తులు అనే కంచె. మనం చూస్తే యోబు భయభక్తులు కలిగిన వాడు. ఆది కాండములో మనం గమనించినట్లయితే, ఆది కాండము 1వ అధ్యాయములో సృష్టి కార్యక్రమాన్ని దేవుడు చేశాడు. 2వ అధ్యాయంలో మానవ నిర్మాణం చేశాడు. ఆదాముతో చెప్పాడు, ఈ తోట చెట్లలో ఏ ఫలమైనా తినొచ్చు, మంచి చెడ్డల అనే పండు తినకూడదు, అది తింటే నువ్వు చచ్చిపోతావు. కాబట్టి 3వ అధ్యాయంలో కాపుదల్లో లోటు వచ్చింది కనుక దుష్టుడు ప్రవేశించాడు. మనం చూస్తే 3వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు చూస్తే, ఆదామా నువ్వెక్కడా అన్నప్పుడు, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాగుకొంటిని. భయము అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. భయము అనేది ఆది కాండం 3వ అధ్యాయం 10వ వచనంలో, భయపడి దాగుకొంటిని. నువ్వు సక్రియ చేస్తే తల ఎత్తుకోవా. కాబట్టి తప్పు చేశాడు, ఆజ్ఞను అతిక్రమించారు గనక దాక్కొనటానికి దాగుడు స్థలాలు ఎత్తుతున్నారు. భయము అనేది వచ్చింది. భక్తి ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే, ఆదాముకి 2 కొడుకులు. పెద్ద కొడుకు పుట్టినప్పుడు, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నానని అవ్వమ్మంటుంది. మంచి చెడ్డలనే పండు తిన్నారు కనుక ఒక మంచి కొడుకు ఒక చెడ్డ కొడుకు పుట్టాడు. కయ్యూను హేబేలు కథ మనకు తెలుసు. దేవునికి ఇచ్చే విషయంలో జీవము కలిగింది హేబేలు ఇచ్చాడు. ఏదో ఇవ్వాలి గనక అన్నట్టు కయ్యూని ఇచ్చాడు. ఒకరిది అంగీకరించబడింది, ఒకరిది అంగీకరించబడలేదు గనక ఎంత కోపం అంటే తమ్ముడిని చంపేసేంత కోపం. హెబ్రీ 11లో చూస్తున్నాం, హేబేలు రక్తము నేలలో నుండి మొరపెడుతూ ఉంది. కాబట్టి రక్తము మొరపెడుతూ ఉంది. రక్తము ప్రాణము గనక రక్తము తినకూడదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆ మొరపెడుతూ ఉంటే యేసయ్య రక్తము, మనం క్రిస్మస్ అప్పుడు పాడుకుంటాం, భూమికి శాంతి దానం అని. ఆయన రక్తము భూమికి ఏమి ఇచ్చిందంటే శాంతిని ఇచ్చింది. దూత చెప్తుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయనకి ఇష్టంగా దైవజనుడు బాల్యము నుండి ప్రభువుకి ఇష్టంగా ఉన్నారు కనుక సమాధానము. అందుకే ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు షాలోమ్ అని చెప్తాం, అంటే ఆయన సమాధాన కర్త. 1 కొరింథీ 16వ అధ్యాయం చివరిలో మరణాత అంటే అర్థం చెప్పారు. ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము. కాబట్టి యోసేపు అంటున్నాడు, ఆది కాండము 50వ అధ్యాయము 24వ వచనం కానీ 26వ వచనం చూస్తే, నిశ్చయముగా దేవుడు మిమ్మును చూడవచ్చును. హాగర్ అంటుంది ఆది కాండం 16వ అధ్యాయంలో, నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని, చూచుచున్న దేవుడు. అలాగనే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో, ఆ పొద ఎలా కాలిపోలేదు అని మోషే ఈ తట్టు నుండి ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను అనే మాట చూస్తున్నాం. ఈ మూడుటిని కలిపి మరి మరణాత అనగా మన ప్రభువు మరలా వచ్చుట, దీనిని తరచుగా సలామునవాడు నరులు ధన్యులు. యేసు ప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, మొదటి మనుష్యుడు మంటి నుండి వచ్చారు, 2వ మనుష్యుడు పై నుండి వచ్చారు. అందుకే ప్రసంగి 12:7లో, మొన్నైనది వెనుకటి వలన మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. 1960 ఫిబ్రవరి 9వ తారీఖున
దైవజనుడు చెప్పిన చివరి మాటలు, పరలోకములో ఉన్న దైవ సన్నిధి భూలోకములోనికి దించబడింది గనక నేనిప్పుడు పరలోకానికి వెళుతున్న సన్నిధే మిమ్మల్ని నడిపిస్తుంది. సన్నిధి అనగా సా ప్లస్ నిధి. ప్రభుతో సహవాసం చేస్తే ఒక నిధి అనేది మనకు ఉంటుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును అనే మాటను మనం చూస్తున్నాం. ఆయన రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తుంది. హేబేలు రక్తము ప్రతీకారం కోరింది, యేసు రక్తము విడుదల అనేది ఇచ్చింది. అందుకే అయ్యగారు చెప్పారు, ప్రతి బైబిల్ మిషన్ వ్యక్తి ఉదయాన్నే లేచి మొదటి సలాం దేవుని చేయాలి అంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6లో ఉన్న వచనం, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమా ప్రభావము యుగయుగములు కలుగునుగాక. అవును, ఆమెన్. మనల్ని ప్రేమించాడు, ఆయన విడిపించారు అని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చూస్తే మన ప్రభువు మరి చక్కని మాట, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పైనున్న వాటిని, ఇదే మాటని భూలోకంలో మీ కొరకు డబ్బు ధనం దాచుకోవద్దు. యాకోబు పత్రిక 5లో చూస్తున్నాం, అక్కడ చిమ్మెట కొడతాయి. మీ ధనం ఎక్కడుండాలి అంటే పరలోకములో ఉండాలి. దేవుని కొరకు మనం ఎంత ఖర్చు పెడతామో, మరి దేవుని కోసం మనం ఏది వాడినా దేవుడు ఎన్నడూ బాకీ పడ్డు. మన చర్చి నుంచి కిరణ్ అనే అబ్బాయి ఉన్నాడు. ఈరోజు ఊరు మొత్తానికి, ఆ తణుకు ప్రాంతం అంతటికి పెద్ద కటౌట్స్ పెట్టి ఎన్ని లక్షలన్నా ఖర్చు కానీ ఒక్కడే భోజనాలు పెడతాడనమాట. మేము ఆ పిల్లోడు పెళ్ళికి వెళ్ళి, కిరణ్ వాళ్ళ ఇల్లు ఎక్కడంటే 9వ తారీఖున భోజనాలు పెడతాడు ఆ అబ్బాయి అంటే, ఎంత గుర్తుపెట్టుకున్నారు వీళ్ళు. దైవజన్ అతడు గణపరిచాడు గనక ఆ ఊరు అతన్ని గణపరిచింది అనిపించింది అన్నమాట. అలాగనే ఇక్కడ చక్కని మాటని ప్రభు మనకు బయలుపరుస్తున్నారు. ఏలయనగా కొలసి 3:4 మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. జీవాన్ని దాస్తున్నాడు. అందుకే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు చెప్పారు, జీవమును పునరుద్ధానమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును. ఒకసారి చూద్దాం, మార్కు సువార్త లేకపోతే యోహాను సువార్త 11:25లో చూచిన జీవమును పునరుద్ధానమును నేనే. వచ్చింది జానమాడి చప్పట్లు కొట్టండి వీళ్ళకి. మరి ఆకన పద్మ, నువ్వు వెళ్ళలేదా ముని? మీరు వెళ్ళలేదా? మరి వెళ్తే చెయ్యవే. సమాధి దాకా వెళ్ళారా, లోపలికి వెళ్ళారా? అదే, లోపలికి వెళ్ళలేదు మీరు, కిందకి వెళ్ళాలి. మరి 24 మెట్లు ఉంటాయి, ఆ చిన్న గది చాలా కష్టంగా ఉంటుంది. వెళ్ళి అక్కడ పడుకున్నప్పుడు, అంటే ఇప్పుడు కాదులే, ఫస్ట్లో పడుకున్నాను నేను 2000 ముందు. అప్పుడు అనిపించింది, ప్రభు పిలవగానే లాజరు బయటికి రా, జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు, మేము చేసిన పాతకమ్ములను మానించి జబ్బు లేవియున్నులే కొండ చేయును, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. కాబట్టి లాజరు, మరి అయ్యగారు చక్కని మాట చెప్పారు, మార్త అనగా శరీరము,
మరి అనగా ప్రాణము, లాజరు అనగా జీవము. కాబట్టి ఈ శరీరము ఎవరిది అంటే దేవుంది. అందుకే 1 కొరింథీ 6:20లో మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. మనము మన సొత్తు కాదు. ఒక విలువ అనేది విలువైన రక్తము కార్చి మనకిచ్చారు. అలాగే దైవజనుడు 120 సంవత్సరాలు, మోషే జీవించిన కాలము 120 సంవత్సరాలు. ద్వితీయోపదేశకాండం 34లో చూస్తున్నాం. అతనికి దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు అని చూస్తున్నాం. అలాగే అయ్యగారు ఎక్కడ కళ్ళద్దాలు పెట్టుకున్నట్టు ఏ ఫోటో కనపడదు. ఇదిగో ఇక్కడ చూస్తున్నాడు మనకెళ్ళి. దృష్టి మాంద్యము లేదు. ఎందుకంటే అయ్యగారు అన్నారంట, బైబిల్ అంతటిని తీసివేసిన ప్రతి పేజీ నేను రాయగలను అని. ఒకసారి బేతేల్ హౌస్లో ఉన్నప్పుడు అయ్యగారు పడక కుర్చీలో ఉంటే అప్పుడు మొదటి ప్రెసిడెంట్గా ఉన్న ఎలీషా అయ్యగారు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చదువుతూ ఉంటే ఎలీషా 5వ వచనం 6వ వచనం గట్టిగా చదువు అన్నారట. తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని అని చదువుతూ ఉంటే ఇది నన్ను గురించి రాయబడిన ప్రవచనము అని చెప్పారట. అంత ధైర్యంగా దైవజనులు చెప్పారంటే పౌలు గారు అంటారు 1 కొరింథీ 11లో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అంటే పోలి నడిచాడు కనుక అంత ధైర్యంగా చెప్పారు. ఆయన నడిచాడు కనుక మనకు చెప్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రారంభంలో ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. 3వ వచనంలో అంటాడు మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కాబట్టి ప్రియులైన పిల్లల వలె, దేవునికి ప్రియమైన బిడ్డల వలె మనం ఉండాలి. ప్రేమలో నడవాలి, ప్రేమతో నడిపించాలి. అందుకే నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని చూస్తున్నాం. అలాగనే దైవజన్ని పేరు చాలా ప్రత్యేకమైంది. దాసుడు అనగా తగ్గింపు. ప్రభు చెప్పారు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ చేయటానికే వచ్చాను అని చెప్పారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తున్నాం, యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దాసుడిగా ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటామో ప్రత్యక్షతలు అనేవి దైవజనునికి స్వర ప్రత్యక్షత ఉంది, వాక్కు ప్రత్యక్షత ఉంది, అలాగే దైవ దర్శనం అనే ప్రత్యక్షత ఉంది, మరి వాక్య ప్రత్యక్షత ఉంది. మరి 7 ప్రత్యక్షతలు అయ్యగారు చక్కగా మనకు రాశారు. కాబట్టి బైబిల్ మిషను అని బంగారు అక్షరాలతో రాస్తే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో గాలి తనకిష్టమైన చోటన విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎటు నుండి ఎటు వచ్చానో నీకు తెలియదు. గాలి, నేను గాలిని చూశానని ఏ మానవుడు చెప్పలేడు. కొంచెం గాలి లేకపోతే తెలిసిపోద్ది, అబ్బా ఉక్కబోస్తుంది, అస్సలు గాలి లేదని. గాలిలో బైబిల్ మిషన్ వ్రాయబడింది. ప్రపంచంలో గాలి లేని చోటు అనేది లేదు గనక ప్రవచనం ఏంటంటే ప్రపంచమంతా బైబిల్ మిషన్ ఉంటుంది అని అయ్యగారు ప్రవచించారు. ఎప్పుడైతే అయ్యగారు బైబిల్ మిషన్ని బయలుపరచాలి దైవ సన్నిధిని కోల్మాన్ దొర గారికి అప్పుడున్నటువంటి దొరలకి తెలియచేశారో, దేవదాసు నువ్వు చెప్పిన బైబిల్లో ఉన్నాయి కానీ మా సిద్ధాంతాల్లో లేవు, ఇవి పెట్టాలి అంటే అని వారు వ్యతిరేకించారు గనక మరి అయ్యగారు 10 సంవత్సరాలు వేదన పడ్డారట. లోతర్ మిషను నా తల్లి మిషను, నాకు విద్యాబుద్ధులు నేర్పించింది, ఈ లోతర్ మిషన్లో నుంచి నేను ఎలా బయటికి రావాలి అని చాలా మదన పడిపోయారట. ఇందాక పాయింట్ వాడుకున్నాం, 2 తిమోతి
4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. వెంటనే జర్మనీ దేశానికి రాశారట. మరి లూథర్ మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? జర్మనీ దేశం నుంచి వచ్చింది కదా. దేవదాసు భక్తిపరుడే ఇంతకాలం లూథర్ మిషన్కి ఎంతో అనుకూలంగా ఉండి బోధలు చేసి మంచి వార్డనగా నమ్మకంగా ఉన్న దైవ సన్నిధి అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టారు. మరి ఈ సన్నిధి విషయంలో ఒప్పుకోకపోతే ఆయన బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అంటే అందరికి కోపం వచ్చి మరి అయ్యగారు సంస్కారానికి మోకరిస్తే రాజమండ్రిలో ఉన్నటువంటి మరి శాంటోరియం ఉన్న స్థలాన్ని విశ్రాంతిపురము అని పిలుస్తారు. అక్కడ సెయింట్ పాల్స్ చర్చి ఉంది. అక్కడే అయ్యగారు చింత చెట్టు క్రింద ఓ చిన్న మరి షెడ్లో ఉండేవారు. దానికి ఎదురుగుండా సూది కొండ ఉంటుంది. ఈ సూది కొండ మీద గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండేవారట. ఈ గంటల తరబడి ఉంటే ఒకసారి పోలీసు వారు చూచి ఆయన ప్రార్థనకి ఏం ఆటంకం రాకూడదని పోలీస్ బందోబస్తు పెడితే అయ్యగారు కళ్ళు తెరిచి, అయ్యో ఎందుకు మీరు ఇంత శ్రమ తీసుకున్నారు, ప్రభువు దూతలు ఇక్కడ ప్రొటెక్షన్గా ఉన్నారు అని ప్రభువా వీరికి కనపడుము అన్నప్పుడు ప్రభువు దూతలు ఉంటే అప్పుడు రాశారట, ప్రభువు దూతలునో పరిశుద్ధులున్ ఏకా ప్రభువు దూతలునో పరిశుద్ధులున్ విభవముగా మన మాజమసలు వెల్గుచుందురుగా ఆ వెల్గుచుందురుగా గనుక నాకేమి కొదువా నాదుడుండ. కొన్ని గంటలు కొన్ని దినాలు సూది కొండ మీద మోకాళ్ళ మీద ఉండేవారట. అయ్యగారు బైబిల్ మిషన్ను బైబిల్లో ఉన్న పని చేయటమే బైబిల్ మిషన్ అని ఈ దొరలతో చెప్పినప్పుడు, దేవదాసు నువ్వు చెప్పింది బైబిల్లో ఉంది కానీ ఇది మా సిద్ధాంతాల్లో లేదు అన్నారట. మరి 1938 జనవరి 31వ తారీఖున బైబిల్ మిషను అనే బంగారపు అక్షరాలతో మధ్యాహ్నం 12 గంటలప్పుడు పడకుర్చీలో అయ్యగారు పడుకున్నప్పుడు పరలోకంలో నుండి ఒక ధన్యమైన గాలి వీచిందట. ఆ గాలిలో బంగారపు అక్షరాలు కనపడినాయట. వెంటనే అయ్యగారు పడకుర్చీలో నుంచి మోకరించి, ప్రభువా నేను బలహీనుడను, ధనము లేనివాడను, విద్య తక్కువ వాడను, ఏ దొరకైనా ఈ మిషన్ని అప్పగిస్తే ప్రపంచమంతా తిరిగి వారు చేస్తారు, నేను శక్తి లేనివాడను అని చెప్పారట. అప్పుడు ప్రభువు చెప్పారట, ఒక మామిడి పండు ఉందనుకో, ఆ రసమంతా తీసుకొని ఆ టెంకు పడేస్తే అదొక చెట్టు అవుతుంది. బైబిల్ మిషన్లో నీవు ఒక మహావృక్షం అవుతుంది. అన్ని మిషన్లు బైబిల్ మిషన్లోనికి వస్తాయని ప్రభువే వారికి బయలుపరిచారు కనుక నీవే స్థాపించితివి, నీవే పోషించెదవు, నీవే స్థాపించితివి, నీవే నడిపించెదవు అనే పాట రాయటం అనేది జరిగింది. అప్పుడు అయ్యగారు మోకరించినప్పుడు అందరికీ సెయింట్ పాల్స్ చర్చిలో సంస్కారం ఇచ్చారు. మార్చి 24, 1938. అందరు మోకరిస్తూ ఒకరికి ఇవ్వలేదు అంటే అది అవమానం కదా. ఎంతో కాలం లూథర్ మిషన్లో అయ్యగారు పనిచేశారు. అలాగే ఎడం చేతిలో కుడి చేయి పెట్టుకొని మోకాళ్ళ మీద ఉంటే ప్రభు తట్టుకోలేకపోయారట. నా దాసుడు అంత దీనంగా రొట్టె ద్రాక్ష రసము కొరకు ఎదురు చూస్తున్నారని ప్రభువే స్వయముగా
పాస్టర్ డ్రెస్ వేసుకొని వచ్చి రొట్టె ద్రాక్ష రసమునిచ్చి అయ్యగారి యొక్క ఆశను 1938 మార్చి 24వ తారీఖున మరి సంస్కారం ఇచ్చినట్లు, మే 5వ తారీఖున బైబిల్ మిషన్ స్థాపన కొద్ది మందితో జరిగినట్టు చూస్తూ ఉన్నాం. అప్పుడు జర్మనీ దేశానికి ఒక ఉత్తరం రాశారట. ఈ దేవదాస్ అని ఆయన అలకల్లోలం చేస్తున్నాడు, ఈయన్నేం చేయమంటారు అని అయ్యగారి విషయంలో ఏదో ఒకటి చేసేయాలి అన్నీ అనే కోపంతో ఉన్నప్పుడు జర్మనీ నుండి ఒక లెటర్ వచ్చిందంట. అందులో ఈ కొటేషన్ ఉందంట. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 38వ వచనంలో, కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, అపోస్తుల కార్యములు 5:38, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయన, అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమి. ఏ ఆలోచన అయినా మనుషుల వల్ల పుడితే అది అంతమైపోద్ది. ఇది జర్మనీ వాళ్ళు కోట్ చేసి పంపించారట. దేవదాసయ్య గారికి హాని చేయాలి అనుకున్న పరిస్థితుల్లో 121 కీర్తనలో చూస్తున్నాం. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు, ఆయన నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును, నీ రాకపోకలయందు యెహోవా నిత్యము నిన్ను కాపాడును అనే మాటలను చూస్తూ ఉన్నాం. 116వ కీర్తన 15వ వచనంలో, 116వ కీర్తన 15వ వచనంలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. మరణములో ఏముంది అంటే విలువ అనేది ఉంది. ఉంటే ఎక్కడ ఉంటాం? లేకపోతే ప్రభు సన్నిధిలో. భక్తులు బలమైన సేవ చేశారు, ఎవరు గన్మ్యాన్ పెట్టుకోలేదు. కాబట్టి ప్రభు సేవలో ప్రాణం పోతే పోయింది. మానవునికి దేవుడే కాపుదల, దేవుని దూతలు కాపుదల. ఒక మనిషి అంతవరకు కాపాడగలడు. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. అలాగనే ఇక్కడ మనం చూచినట్లయితే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. మరణంబులో నాకు చిరజీవమెవ్వారు, మరణంబునకే గొప్ప మరణమెవ్వారు. విరివిలేని మహిమ సేనల్ ధరిని నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు, సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహ నందంబుల్గల్గుటం కేకర్త ఘనమైన హేతువైయుండు. కాబట్టి మరణంలో ఒక విలువ అనేది ఉంది. అందుకే యోబు అంటున్నాడు 1వ అధ్యాయము 21లో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తోత్రము కలుగును గాక. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకొని వెళ్ళిపోయాడు. ఒకళ్ళు చచ్చిపోతే అన్నాడు, 10 మంది ఒకే టైంలో చనిపోయారు. ఆ స్థితిలో దేవుణ్ణి స్తుతించినట్లుగా చూస్తూ ఉన్నాం. నిండు శ్రమలో ప్రభు ముఖ దర్శనం చేయాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేసెదరు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. కాబట్టి బాప్తిసం ఇచ్చేటప్పుడు అయ్యగారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో శిలువ ముద్ర వేస్తారు. వేయబడిన ముద్ర తప్పితే వేరే ముద్ర పడకూడదు అని చెప్తున్నారు. అందుకే మోషే ధర్మశాస్త్రములు అంటాడు, నీ లలాటమును నేను ముద్రించి ఉన్నాను అని తెలియచేస్తున్నారు. పరలోకంలో చూచినప్పుడట
ఈ నుదుట మీద ముద్ర అనేది కనపడుతుందట. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 7:4 ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ మిషను ముద్ర అనేది, బైబిల్ మిషన్లోకి వస్తే అయ్యగారు ఎప్పుడో రాశారు, ప్రతి ఒక్కరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదంట. 150,000 వచ్చును నా పేరు మీద, 150,000 వచ్చును, 150,000 రాగా రక్షణార్థం పైన పనులకు లక్షణముగా వాడినప్పుడు లక్షలాది వాచుచుండు. యేసునామా స్మరణ చేయండి. కాబట్టి మనం చూస్తే మరణములో మనకేం కనపడుతుంది అంటే లాభం కనపడుతుంది. ఎవరన్నా ఏ పని చెయ్యాలి అంటే ఏం చేస్తారు? ముందు లాభాన్ని గురించి ఆలోచిస్తారు. పౌలు గారు అంటారు ఫిలిప్పీ పత్రిక 1:21, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చచ్చిపోయామనుకో ప్రభు దగ్గర ఉంటాం, నిత్యము ప్రభుతో మనం నివసిస్తూ ఉంటాం. కాబట్టి చావులో ఏముంది? లాభము. సామెతలు 31:16 నుండి చూస్తే, ఆమె పెందల కడనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, ఆమె వ్యాపార లాభము అనుభవం తెలుసుకును. వ్యాపారం చేసే వాళ్ళకి జగదీశ్వర్ గారు వాళ్ళు వ్యాపారం లాభం లేదంటే 2 ఇళ్ళు కొనేశారు. లాభం ఉందా లేదా? కాబట్టి చిన్నారి అసలు బిజినెస్ లేదు అంటున్నారు. మరి ఏ సమయంలో మళ్ళీ పోదాం యెరూషలేముకి అంటుంది, ఇంకోసారి పడతాగా అన్న. ఆమె వ్యాపార లాభము. కాబట్టి దైవ సన్నిధి చేసేవారికి వ్యాపారము లాభము అనేది ఉంటుంది. 10 మంది కన్యకల కథలో మీరు అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రెండంటే ఒక వ్యాపారం, నూనె తెచ్చుకోండి అని తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే ఇక్కడ మనం చూసినట్లయితే మరణములో మనకేం కనపడుతుంది అంటే కృతజ్ఞత. మరణములో కూడా చాలా గౌరవార్థమైన భూస్థాపన జరగాలి. ప్రసంగి 6:3 100 సంవత్సరాలు ఒక మనిషి జీవించి సరైన రీతిలో సమాధి చేయబడకుండుట కంటే పిండముగా పడిపోవుట మేలు అని చూస్తున్నాం. గుంటూరులో మరి అప్పటి కాలంలోనే 1960లోనే ఘనమైన భూస్థాపన కాకాని తోటలో దైవజన్యుకి జరిగింది. గుంటూరులో 2 తోటలు ఉన్నాయి అయ్యగారికి. ఒకటి కన్నవారి తోట, 2 కాకాని తోట. కన్నవారి తోటలో క్రీస్తు దేవాలయం ఉంది, కాకాని తోటలో స్వస్థతశాల అనేది ఉంది. అలాగనే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక చక్కని దీవెన ప్రభు ఇస్తూ ఉన్నారు. సరి అయిన భూస్థాపన ప్రభు విషయంలో కూడా. నికోదేము అర్ధరాత్రి పూట దేవుని దగ్గరికి వచ్చినా ప్రభు చనిపోయినప్పుడు 150 సేర్ల అత్తరు తీసుకొని వచ్చినట్లు అందరికంటే అధికుడు ధనవంతుడైన మరి అరిమత్తయి యోసేపు తనకని తొలిపించుకున్న సమాధిలో ప్రభువుని పెట్టినట్లు ఒక గౌరవార్థమైన భూస్థాపన. మనం యెరూషలేము వెళ్ళినప్పుడు ప్రభు బాడీని ఎక్కడ పడుకోబెట్టారో, మేకులన్నీ ఎక్కడ తీశారో ఆ స్థలంలోకి వెళ్ళి కొన్ని బట్టలు అద్దుకొని వస్తాం. ఇంకా ఆ స్థలంలో సువాసన అనేది నేటికి కూడా వస్తూనే ఉంది. అలాగనే మనం గమనించినట్లయితే ఈ భూస్థాపనలో ఒకసారి చూద్దాం. ప్రసంగి 7వ అధ్యాయము ప్రారంభంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. జన్మదినానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం, కానీ మరణదినమే మేలు అనే ఒక చక్కని మాటని మనం చూస్తూ ఉన్నాం.
దైవజనులు పరలోకానికి వెళ్ళారు గనక ఈ దినము ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది అంటే ఒక మేలు అనేది ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నారు. అందుకే మనం చూస్తే ప్రసంగి 7:14 ఆయన సుఖ దుఃఖములను జతపరచి ఉన్నాడు. సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచారు. ఒక చిన్న మాట చూద్దాం. లాజర్ చనిపోయినప్పుడు ప్రభు వెళ్ళేటప్పుడు మార్త ఏడ్చుకుంటూ వచ్చింది. మార్త, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, ఏడవక అన్నాడు. అప్పుడు ఆమంటుంది, అవును పునరుద్ధానంలో మా తమ్ముడు లెగుస్తాడని తెలుసు అంటే, నువ్వు నమ్మిన ఎడల ఎప్పుడే చూస్తావు అని చెప్తున్నారు. సరే, మార్తమ్మతో పాటు ఈయన సమాధి తోటకి వెళ్ళారు. లాజర్ సమాధి దగ్గరికి యేసు బైబిల్ చిన్న మాట, కన్నీళ్లు విడిచాను. కాసేపటికి లెగుతాడు అయినా అంటే అందరూ ఏడ్చేటప్పటికి యేసుకి ఏమొచ్చింది? ఏడుపు అనేది వచ్చింది. యేసు కన్నీళ్లు విడిచాను. లాజరు కొరకు కన్నీళ్లు విడిచాడు. తర్వాత లాజరు ప్రభుతో కూర్చున్నారు. ఆయన కన్నీరు ఆయన ప్రక్కన కూర్చుండబెట్టినట్లుగా చూస్తున్నాం. మనం కన్నీటి ప్రార్థన చేస్తే నీ కన్నీళ్ళు నా కవిలలో ఉన్నవి అని ప్రభు చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ చూస్తున్నాం, కొండ మీద ప్రసంగం. ఆయన దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏదన్నా విషయంలో దుఃఖం ఉందేమో. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఏడవకుమి అని ఒక జవాబు వస్తుంది. ఈ పుస్తకాన్ని విప్పటానికి దావీదు గోత్రానికి చిగురైన వాడు జయము పొంది ఉన్నారు అని చెప్పి అక్కడ బయలుపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ దినాన ఏ కుటుంబంలోనైనా ఎవరిలోనైనా దుఃఖం అనేది ఉంటే ధన్యులు అని ఒక దీవెనిస్తున్నారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో, ప్రకటన 14:13లో ఎప్పటి నుండి క్రీస్తునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయుము. ప్రభువులో ఉండి అలాగే బాప్తిసం తీసుకొని నెల నెల ఆయన శరీర రక్తాలు తీసుకుంటూ ప్రభువులో ఉండి చనిపోతే వారి స్థితి ధన్యకరమైన స్థితి అనే మాటని మనం చూస్తున్నాం. దైవజనుడు ప్రభువులో నిత్యము ఉన్నారు గనక మనకి తలంపు పుట్టక మునిపి ఆయన తెలుసు. అయ్యగారికి ములక్కాయలని చాలా ఇష్టం అంట. ఒక కూటం పెట్టి ఒక అబ్బాయిని పిలిచి, అబ్బాయి ఈ రూపాయికి ములక్కాయలు తీసుకురా అన్నాడు. జాగ్రత్తగా పట్టుకెళ్ళు అంటే ముసలాయన పెచ్చకపోతే ఇదేమో చిలక ఎగిరిపోటాకి అనుకొని ఆ రూపాయి అలా పట్టుకొని వెళ్తే పెద్ద గాలి వచ్చి ఆ రూపాయి ఎగిరిపోయిందట. ఆ గాలికి ఒక చెట్టు నిండా ములక్కాయలు ఉన్న కొమ్మ వచ్చి ఇంటి మీద పడిందంట. ఈ ములక్కాయలతో అబ్బాయి సాయంత్రం వస్తాడు కానీ సాంబారు పెట్టండి అన్నారంట అయ్యగారు. భోజనాలు అయిపోయినాక వచ్చాయంట. అబ్బాయి ఎయ్యి ములక్కాయలు అంటే ఎగిరిపోయిందంటే అదే చిలకాయ ఎగిరిపోటాక అన్నారంట. నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నాను. బైబిల్ మిషన్ వారికి నిలువ సంపాదన ఉండదు. ఏ టైంకి ఏది కావాలో నువ్వు సన్నిధి చెయ్యి, నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. అలాగనే ప్రభువులో మనం ఉన్నప్పుడు ఆయన చూడముచ్చటగా ఉంటుందంట. ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథంలో గనక మనం చూచినట్లయితే మరి అయ్యగారు మరణము కూడా చాలా చూడముచ్చటగా ఉంది. 5వ అధ్యాయము ప్రసంగి 5:18లో, మరియు కోరదగినది గాను చూడముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుట ఇదే వానికి భాగ్యము. దేవుడు మరణములో భాగ్యము అనేది ఉంది. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా పిసినార్తనంగా ఏం తినకుండా ఏదో ధనవంతుడిలాగా మొత్తం దాచిపెట్టి అట్లా కాదు.
దేవుడు నీకు ఇచ్చింది చక్కగా నువ్వు వాడుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నారు. ఒక ఆమె ఎప్పుడు ఫ్లైట్ ఎక్కనామా ఎక్కిందట. ఫ్లైట్లో మంచి మంచి భోజనాలు పెడతారు కదా, కాఫీ ఇస్తున్నా వద్దంటుందంట, కూల్ డ్రింక్ ఇస్తున్నా వద్దంటుందంట, భోజనం ఇస్తున్నామో వద్దు. అంత అయిపోయి అందరిది ఈరోజు భోజనం భలే ఉంది కదా వేడివేడిగా ఫ్లైట్లు అంటే, నువ్వెందుకు ఏం తీసుకోలేదంటే, అమ్మో నా దగ్గర డబ్బులు అయిపోతాయి అని. అంటే నువ్వు ఇచ్చిన టికెట్లోనే నీకు కావలసిన ఈవులన్నీ ఉన్నాయి. నీ టికెట్టే బాప్తిస్మము, పునర్జన్మ సంబంధమైన స్నానము. ప్రభువులోనికి మనం ఎప్పుడైతే వస్తామో ప్రభువును బట్టి అన్నీ మనకు వస్తున్నాయి. రోమా 8:32లో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. యేసు ప్రభుని బట్టి అన్నీ వచ్చేసినాయి. అయ్యగారు రాశారు కదా, అంతయు మనదే కాదా యేసు నీకున్న దంతయు మనదే కదా, అంతయు మన ప్రభువు ఆర్జించి సొంతమని అందుకొనుడి, మీ ఆత్మకు శాంతి చందనీయుడి, మీ ఆత్మకు శాంతి చందనీయుడి. అంతా ఎప్పుడైతే భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసుల్ని, అందుకే మరణము అనేది చూడముచ్చటైనది, కోర తగినది అనే మాటను చూస్తున్నాం. యెషయా గ్రంథము 57 చూచినట్లయితే భక్తులైన వారు కొనిపోబడుతున్నారు అనే మాట, వారు కీడు చూడకుండా వెళ్ళిపోతున్నారు అనే మాటల్ని చూస్తూ ఉన్నాం. యెషయా 57 నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాన్ని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు అని ఎవనికి తోచదు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము, నీతిమంతులైన వారు కొనిపోబడుతున్నారు అని తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు సన్నిధిలోకి వెళ్ళారు అంటే ఆదికాండం 49లో మనం చూస్తున్నాం, పితరుల యొద్దకు చేర్చబడుట. దైవజనుడు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరి పితామహులున్న స్థలములోనికి వెళ్ళి పరలోకములో ఉన్న దైవ సన్నిధిని భూలోకములోనికి దించి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మొదటి రాజుల గ్రంథం 2వ చివరి హెచ్చరికలు కనపడతాయి. దావీదు తన కుమారుడైన సొలొమోనుని పిలిచి, సర్వలోక మర్యాద చొప్పున లోకులందరూ వెళ్ళే మార్గములో నేను వెళుతున్నాను, నీవు దేవునిలో నుంచి తొలిగిపోకుండా ఆయన ఆజ్ఞల్ని ఆయన చట్టాలని నువ్వు గైకొంటే నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడి ఉంటుంది అని సొలొమోనుకి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. మరణము అనేది లోకులందరూ వెళ్ళేటటువంటి ఒక మార్గంగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యగారు గొప్ప ధ్యానపరులు, ప్రార్థనాపరులు. అలాగునే మరి మనకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఒక ఇంటికి కంచె ఉన్నట్లు మరి దైవ లక్షణాలు, సైతాన్ ఎదిరింపులు, సమర్పణ ప్రార్థన, రాకడ ప్రార్థన, ఇవన్నీ కంచెలుగా తండ్రి గారు మనకి వేసి కొన్ని సరిహద్దుల్ని పెట్టినట్టు చూస్తూ ఉన్నాం. 125వ కీర్తనలో యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగునే మనకి ఏ టైంకి ఏది కావాలో పాటల రూపంలో, అప్పటి కాలంలో అయ్యగారి కాలంలో విద్య లేని వారు ఎక్కువ, పాట రూపంలో
మరి అయ్యగారు రాసి వ్రాతల్ని నేటి దినాన మనకు అందించారు గనక ప్రపంచమంతా అయ్యగారు బోధనలు ఆడుకుంటున్నారు. బైబిల్ మిషన్ వాళ్ళే తక్కువ వాడుతున్నారు. ఇతరులైన వాళ్ళు ఆ బోధలు చదువుకొని అయ్యగారి పేరు ఏమి ఎత్తకుండా దైవ సన్నిధులు వాళ్ళు చేస్తూ మరి ఎలా జీవించాలి అనే విధానాన్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ ఒకవేళ మొదటివారు కడపటివారు మొదటివారు అన్నట్లుగా ఒకవేళ మన భక్తి అనేది కనపడుతుందేమో. మరణములో మార్పు అనేది ఉంది. కానా వివాహములో నీటిని ద్రాక్షరసముగా ప్రభు మారిస్తే రంగు, రుచి, వాసన అనేది వచ్చి వేసినట్లు చూస్తూ ఉన్నాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనంలో, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:50లో బోరం మ్రోగును మృతులు అక్షయులై లేపబడుదురు, మనము మార్పు పొందుదము. కాబట్టి బోరా మ్రోగును ఒక విషయం చెప్పాలి అంటే బోర అనేది రాజును చేయాలంటే బోర ఊదబడాలి. అలాగునే సర్వలోకమునకు ఒక బోర అనేది ఊదబడుతూ ఉంది. యెషయా 58లో ఉపవాస కట్టడ చెప్పేటప్పుడు తాళక బోర ఊదినట్లు వెలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము అని ప్రభు తెలియచేస్తూ యెషయా 58:11 వచనంలో నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటవలే ఉండెదవు అనే మాటలను చూస్తూ ఉన్నాం. తోటకి నీరు దైవజనులు అన్నారు. మరి దైవ సన్నిధి లేకపోతే పువ్వులు లేని తోట లాంటిది. పువ్వులు లేకపోతే ఆ తోటకి ఏం అందం ఉండదు. తోటకి నీరు లేకపోతే పచ్చదనం అనేది ఉండదు. అందుకే నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండెదవు. అలాగే అయ్యగారితో ప్రభు చెప్పారట. మరి బరంపురంలో డాక్టర్ ఆత్మానమ్మ గారిని ఒక ఆమె ఉన్నారు. ప్రభు దూతలు పరిశుద్ధులందరూ వాళ్ళ సన్నిధిలోకి వస్తారు. దేవదాసు ఒకసారి ఆ సన్నిధి వెళ్ళి చూచిరా. ఒకరి దగ్గర నుండి మరొకరి దగ్గరకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలనేవి బయలుపడుతూ ఉంటాయి. ఎంత చిన్నపిల్లవాడు మాట్లాడినా అయ్యగారు చాలా జాగ్రత్తగా వినేవారట. మనమైతే మాకు అంత తెలుసులే, వీళ్ళ ఇంట్లో చెప్పేది అని మనం అనుకుంటాం. ఎవరు చెప్పినా ఎప్పుడు విననట్లు జాగ్రత్తగా వినాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే ఆమె చెన్నై నుండి వస్తూ రాజమండ్రిలో అయ్యగారి టికెట్ తీసుకొని అయ్యగారి కొరకు ఎదురు చూస్తూ మీరు దేవదాస్ కదూ అంటే అవును, మీరు డాక్టర్ ఆత్మానమ్మ గారు కదూ అంటే అవును అని చెప్తే బరంపురం తీసుకెళ్ళారట. మరి ఆ స్థలంలోకి నేను వెళ్ళటం కూడా జరిగింది. అక్కడికి వెళ్తే ఒక బీరువా నిండా పుస్తకాలు ఉన్నాయట, దేవుని పుస్తకాలు. అది మరి దేవుని పుస్తకాలు ఉంటే అదొక మందసం అనుకుంటాం. కానీ ఒక మూల ఒరిగిపోయిందట ఆ బీరువా. అప్పుడు అయ్యగారు అన్నారట, దేవుని పుస్తకాలు పెట్టారు కదా, మరి ఆ మూల కోడి ఇరిగిపోయిందమ్మా, అదొకటి సరి చేయించండి అంటే అయ్యో నేను చూడలేదు దేవదాస్ అని. ప్రభా గాబ్రియల్ని పంపవా, ఈ బీరువా ఒరిగి ఉంది అంటే ఓ చిన్న పిల్లదోత వచ్చి పట్టుకొని నుంచొని ఉందంట అయ్యగారు చూస్తూ ఉంటే. అంటే అంత చనువు. అందుకే 34వ కీర్తనలో చూస్తున్నాం, నీ యందు భయభక్తులు కలవారి చుట్టూ 7వ వచనం చూస్తే ఆయన దూతలు కావలి ఉండి వారిని సంరక్షించును. కాబట్టి దైవజనుడు ఎక్కడుంటే అక్కడ దేవదూతలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. ఒకసారి అయ్యగారు ప్రార్థనలో ఉంటే ఏలియా గారి ఆత్మ అలా వస్తూ వెళ్ళిపోతుందట. ఏంటి అంటే ఒక మూల కొంచెం బూజు కనపడుతుందట. ప్రభు అయితే సహిస్తారు, పరిశుద్ధులైతే సహించరు. అలాగనే సన్నిధి చేసేటప్పుడు గోళ్లలో ఒక్కొక్కరు పారలా పెంచుతూ ఉంటారు గోళ్ళు. గోళ్లలో మట్టి కూడా ఉండకూడదు సన్నిధి చేసేవారికి అని తెలియచేశారు. కాబట్టి ఎప్పుడైతే నిష్ఠ నియమాలతో
ప్రభు దగ్గర మనం ఉంటామో బైబిల్ మిషన్ని బంగారము అని పేరు పెట్టారు. బంగారు అక్షరాలతో వ్రాయబడింది. మరి 1992లో కూడా జూలై 2న నాకో దర్శనం ఇచ్చారు. బైబిల్ మిషన్ భాగ్యనగరం భాగ్యలత అని నాకు కూడా గాల్లోనే చూపించారు ప్రభు. మొట్టమొదట డాక్టర్ సెల్వరాజు అయ్యగారితో మరి ప్రార్థన చేసి హైదరాబాద్ పెండ్లి కుమార్తె నీవే అని చెప్పి పంపించారు. ఇప్పుడంటే చాలామంది వచ్చేసారు అనుకోండి, మొట్టమొదటి వచ్చింది నేనే. అది ధైర్యంగా నేను చెప్పగలను. బేతేలు గృహవాసులే వచ్చి మరి సంస్కారం ఇవ్వటం, బాప్తీసాలు ఇవ్వటం మొదటి మందిరం ఒలీవల మందిరంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువులో మనం ఉన్నప్పుడు మరి హైదరాబాదు సెల్వరాజయ్య గారు చర్చి ప్రతిష్టలో ఒక మాట అన్నారు. తక్కువ టైంలో ఈ అమ్మాయి ఎక్కువ పనిచేసింది అన్నారు. మరి తక్కువ టైంలో ఒక మందిరం కట్టడం అనేది, మా నాన్నగారు నాకు 1 ఎకరం పొలం ఇస్తే గుడివాళ్ళు అది అమ్మి ఒలీవల మందిరం కట్టడం అనేది జరిగింది. మరి గోడలు క్యూరింగ్ చేసేటప్పుడు నీళ్ళతో దడపాలిగా. బియ్యం అప్పుడు కేజీ 92లో 16 రూపాయలు, 4 పిల్లలం. అప్పుడు మేమేం చేసామంటే 21 రోజు అరటికాయలు తిని గోడల్ని తడిపాం. అంటే బియ్యం కొంటే డబ్బులు ఎక్కువ, అలాగే 5 రూపాయలు పెడితే ఇన్ని అరటికాయలు వస్తున్నాయి. ప్రార్థన చేసేదాన్ని, ప్రభు మాకు ఆకలి అవ్వకుండా చేయి నాయనా, విరిగి నలిగిన హృదయమును నేను అలక్ష్యము చేయను. అలాగనే 11వ ఏట నేను సేవ ప్రారంభించా. నా 17వ ఏట మా నాన్నగారు చనిపోయారు. ఆ రోజు పని ప్రారంభించా. ఇప్పటికి 46 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా సేవ అనేది మానలేదు. మా అమ్మ చెప్పారు, బైబిల్ ఎప్పుడు కూర్చొని చదవద్దు, దైవజనుడు నీకు పేరు పెట్టారు, వాక్యోపదేశకరాలు అవుతుందని చెప్పారు. మరి నాకు పేరు పెట్టింది మొంగమూరు దేవదాసయ్య గారు. ధైర్యంగా చెప్పగలను. ఇదివరకు అమ్మో నేను అంత భక్తిగా ఉండను అని ఆ పేరు ఎత్తడానికి భయం అన్నమాట. అసలు అయ్యగారిని చూడనోళ్ళు కూడా ఇది అయ్యగారు చెప్పారు, అయ్యగారు నన్ను దీవించారంటే నాకు రోషం వచ్చేస్తుంది. ఆయన పేరు ఎత్తడానికే మేము భయపడుతున్నాం ఇక్కడ. అంత నిష్ట కలిగిన వారు బైబిల్ మిషన్ మన తండ్రి. అలాగే ఈ రోజుకి నేను వాక్యం చెప్తున్నాను అంటే కారణం నా గొప్పతనం ఏం కాదు, దైవజనుని యొక్క ప్రార్థన దీవెనై ఉన్నది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మున్ని అని మా ఆంటీ కూతురు కూర్చుంది. వాళ్ళ పెళ్ళికి అయ్యగారు వెళ్ళారు. మరి నీలం వాళ్ళ పెళ్ళికి నేను వెళ్ళకుండా ఉంటానని, మా మేరీ ఆంటీ వాళ్ళ పెళ్ళికి. కాబట్టి దైవజనుడు ఏది చెప్పినా అదొక ప్రమాణము, ఒక ప్రవచనము. ఆదికాండం 50వ అధ్యాయంలో ఒక ఘనమైన భూస్థాపన చూస్తున్నాం. యాకోబు చనిపోతే యోసేపు పరిపాలనలో ఉన్నాడు గనక 40 దినాలు వైద్యులైన వారు వచ్చి బాడీని సిద్ధం చేశారట. 70 దినాలు ఐగుప్తీయులు వచ్చి అంగలార్చారట. చచ్చిపోయిన ఆయన ఏమైనా కుర్రాయన ఏంటి? ఎందుకు ఆ ముసలాయనకు అంత ఘనత అని మనం అనుకోవచ్చు. కీర్తన 16లో మనం చూస్తున్నాం, 10వ వచనం చివరిలో, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు అనే మాటలను చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనోహర స్థలములలో 6వ వచనంలో, కీర్తన 16 5, 6 వచనాల్లో, నా స్వాస్య భాగము నీవే, యెహోవా నా భాగం అనుకొనుచున్నానని చెప్తూ, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగాను. బైబిల్ మిషనే శ్రేష్టమైన స్వాస్యము. నువ్వు మోకాళ్ళ మీద 1 గంట ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మనస్సులోనివి నెరవేరును, క్షేమముగా ఉండవలెను, చింత లేకుండా అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం గమనించినట్లయితే యాకోబు గౌరవార్థమైన భూస్థాపన, ఫరో ఇంటి వారు అందరూ వచ్చారు,
ఐగుప్తు దేశంలో ప్రముఖులైన వారందరూ వచ్చారు. దేశం దాటే ముందు అట్టద కళ్ళం దగ్గర, పల్లెటూరులు అంటారు చూడు, దింపుడు కళ్ళం దగ్గర ఆపారని. మనమేం దేవాలయాల్లో పెడతాం. ఓసారి ఓ పాస్టర్ గారు అనౌన్స్ చేశారట, సంఘం చచ్చిపోయింది, వచ్చి చూడాలనుకున్న వాళ్ళందరూ రావచ్చు అని. ఒక సమాధి పెట్టి గంటలు కొట్టారట. ఎవరు చచ్చిపోయారు అనుకుంటే అందరూ వచ్చారట. ఆ పెట్టి దగ్గరికి వచ్చి ఎవరి కాళ్ళు ఇటు చూసి మెదలకుండా వెళ్ళిపోతున్నారట. అంటే ఒక అద్దం పెడితే ఎవరి మొహం వాళ్ళకి కనపడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తున్న 5-6 వచనాలు, జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. కాబట్టి సంఘం మృతమైపోయింది అంటే వాళ్ళు వీళ్ళు అని చెప్పి అనుకుంటాం. సహజంగా దీవెనలు అయితే నాకు నా పిల్లలకు అనుకుంటాం. చేపలు తిండి వీళ్ళకైతే బాగుంటుంది, ఇది వీళ్ళకైతే బాగుంటుంది అనుకుంటాం. ఏదొచ్చినా మనం దాన్ని అందుకునే వారిగా ఉండాలి. అందరు చూసి అందరు నిశ్శబ్దం అయిపోతే అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే. ప్రభు స్వరం వినటం లేదు, ప్రభుతో మాట్లాడటం లేదు, ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు లేవు, ప్రభుతో సహవాసం అనేది లేదు, సంఘము చచ్చిపోయింది. అందుకే పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మనం చూచినట్లయితే దైవజనులు ముఖాముఖిగా ప్రభుతో మాట్లాడారు. మరి రాజమండ్రిలో ఒక రాడికల్స్ ఆయన ఉన్నంట. మరి ఇంచుమించు ఏ దేవుణ్ణి నమ్మడు, ఏ మతాన్ని నమ్మడు ఆయన. అలాగనే ఒక కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి. ఒక పత్రిక వెళ్ళిందంట ఆయన దగ్గరికి. ఏ మతమును కానీ, ఏ మిషన్ను కానీ, ఏ వ్యక్తిని కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు, తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకొనవలెను అని. ఎవరు ఏ మతమునో, ఈ క్రైస్తవ మతం అంటే నాకు పడదు, ఆయన సంగతి ఏంటో తేల్చుకోవాలి అని చెప్పి గుంటూరుకు వచ్చారట. అయ్యగారు గదిలో ఉండి చార్లెస్ అయ్యగారిని పిలిచి, అప్పుడు ప్రెసిడెంట్ వారు, చార్లీ, రాజమండ్రి నుండి ఒక అబ్బాయి వస్తాడు, లోపలికి పంపించు అన్నారట. అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారంటే నేను వచ్చినట్టు ఆయనకేం తెలుసు అనుకుంటా, ఆయన గబగబ చాలా ప్రశ్నలు అడగాలనుకుంటూ పోయాడట. ఏ మతమును కానీ, ఏ మిషన్ను కానీ, ఏ వ్యక్తిని కానీ ద్వేషించకూడదు, దూషించకూడదు అన్న పత్రిక నచ్చలేదా అన్నారట అయ్యగారు. ఒక్కసారి గుండె జారిపోయిందట, ఇంకేం మాట్లాడలేదు. అప్పుడు ఓ ప్రార్థన చేసి, అడవి మనిషి అడవికి వెళ్ళిరాపో అని అన్నారట. అతనే సుజీవరాజు గారు. ఒరిస్సాలో 350 చర్చిస్ సంఘాలు నిలబడి అంటే ఒక్క వ్యక్తి. బాగ్లౌడ్ అనే దగ్గర మరి మనం చూస్తే ఒక చెట్టు ఆకు తిని 90 దినాలు ఉపవాసం చేశారు. ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం అయ్యగారిని బట్టి ఆయనకు కూడా వచ్చి వేసింది. ఆయన ప్రార్థన చేస్తే 7 సింహాలు వచ్చి మోకరించేట. ఒకరోజు మీటింగ్కి వచ్చిన ఒక హడావుడికి వెళ్తుంటే పులి వెళ్ళి ఆయన చెవిలో చెప్పిందట, ఈరోజు కర్ణాటక వాళ్ళే వచ్చి, గురుమూర్తి గారు తెలుసా నీకు, వీళ్ళందరూ ఒక చోట కూర్చొని ఉంటే పులి వచ్చి ఆయన చెవిలో చెప్పిందట, వీళ్ళు మీటింగ్లో నుంచి మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఈరోజు ప్రమాదం అని. ఆయన పులుల భాష వచ్చు చెప్తే, ఈరోజు ఎవరు మీటింగ్లోంచి వెళ్ళొద్దు అని అనౌన్స్ చేశారట. వెళ్ళాలా వద్దా అని చివరికి 8-5 బయలుదేరి వెళ్ళారు. మనసు ఆగుద్దేంటి, కానీ వాళ్ళు ఎక్కాల్సిన బస్సు తప్పిపోయింది, అది లోయలో పడిపోయి అందులో ఉన్నవారు అందరు చనిపోయారట. అంటే పులి ఏం చేసింది, ముందుగానే తెలియచేసింది. బైబిల్ మిషన్లో కొన్ని వరాలు ఉన్నాయి. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతింటికి దేవదూతలు వచ్చారు, కనుబొబ్బు కలుగ చేయగా ద్వారాన్ని కనుగొనలేకపోయారట. ప్రభు చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని. అలాగనే
ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్కి ఒక వరం ఉంది. వాళ్ళకి మనలాగా పాస్పోర్టు, వీసా, టికెట్లు అక్కర్లా, ఎగిరి ప్రయాణం చేస్తారు. బైబిల్ మిషన్ వారికి ఈ వరం ఉంటుంది అని చెప్పారట. అయ్యగారు 4 స్థలాలు ఒకేసారి మాట్లాడుతూ ఉండేవారట. ధవళేశ్వరంలో ఇప్పుడే అయ్యగారు మాట్లాడారు అంటే మరొకరు వచ్చి లేదు మా చర్చిలో రాజమండ్రిలో మాట్లాడారు అని మరొకరు చెప్పటం. ఎందుకంటే అలాంటి వరాలు కలిగిన వారు మన తండ్రి ముంగమూరి దేవదాసయ్య గారు. కాబట్టి భవిష్యత్ విషయాల్ని అందుకున్నటువంటి వారు, ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వారు, పరలోకంలో ఉన్న నిధి అనే సన్నిధిని భూమి మీదకి దించిన వారు కనుక మనం చూచినట్లయితే మరణంలో ఏం కనపడుతుంది అంటే ఒక విలువ. 116:15 చెప్పుకున్నాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. అందుకే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఎవరికాళ్ళు అన్నాలు మానేసి మనసు బాగాలేదని నా ఇష్టం నేను తిన్నాం ఏం చేసుకుంటా చేసుకో, ఎట్లాంటి పనికి మాటలు మాట్లాడకూడదు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా, నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావాని నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావాని. కాబట్టి బైబిల్ మిషన్ మీటింగ్ జరుగుతుంది అంటే అంత ఘనముగా మనం ఇచ్చినా ఈపోయినా ఎక్కడి నుండి వస్తుందో తెలీదు. కానీ ప్రభు అంటున్నారు, నేను చేసే కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయమునకు అగోచరం. బైబిల్ మిషన్లో కరోనా వచ్చి ఎవరైనా పస్తులు ఉన్నారమ్మా? కరోనా వచ్చింది, ఆ పిల్ల సాక్ష్యం చెప్పుద్ది మొన్న మహిమ, మా అప్పులన్నీ తీరిపోయినాయి, మేము సన్నిధి చేసాం, మా అప్పులన్నీ తీరిపోయినాయి, 50,000 కానుక, దేవుడు దీవించునుగాక. ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు ఆయన చేసే కంటికి కనపడరు. ఒక 500 ఇచ్చిన అమ్మటి లెక్కలు అడుగుద్ది, నేను 500 ఇచ్చాను రాశారా నా పేరు అని. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన మీ ప్రతిఫలము పోదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని కొరకు, దేవుని పని కొరకు మనం ఏం చేసినా దేవుడు దీవిస్తాడు. బైబిల్ మిషన్కి జీతాలు లేకపోవచ్చు. బైబిల్ మిషన్ వాళ్ళు అందరూ కార్లు ఉన్నాయి, ఒకళ్ళు 3 కార్లు, మా ఇంట్లోనే 3 కార్లు ఉన్నాయి. అలాగనే ఏ టైంకి ఏం కావాలో మరి మనకి ఎవరిస్తున్నారు అంటే ప్రభు ఇస్తున్నారు. మా తండ్రి గారు అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు. ఇక్కడ మనకేంటంటే అంతా యెరూషలేం మీలో చాలామంది వచ్చారు. వేసిన డ్రెస్ ఎవరన్నా వేసారమ్మా? ఈ పక్కన కానీ ఎదురుకొని కూర్చున్నోళ్ళు ఇచ్చి ఆయన ఎవరు? ప్రభు. ఏ టైంకి ఏం కావాలో ప్రభు మనకి ఇచ్చువారై ఉన్నారు కనుక మీకు వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి విశ్వాసాన్ని మీరు అనుసరించండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. అలాగునే దైవజనులు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడేవారు. అలాగునే బైబిల్ మిషన్కి నిలువ సొమ్ము నిరుకు రాబడి లేకపోయినా ఏ సమయానికి ప్రభు దగ్గర ఏం తెచ్చుకోవాలో నేర్పించారు. బైబిల్లో ఉన్న పని చేయటమే బైబిల్ మిషన్ యొక్క పని. ప్రపంచమంతా బైబిల్ వాడుతుంది కదా, ప్రపంచమంతా బైబిల్ మిషన్ పనే చేస్తుంది. కాబట్టి
మరణములో విలువ చూచాం. దైవజనులు విలువైనటువంటి వారు. మరణములో ధన్యత చూచాం. బైబిల్ మిషన్ పిల్లలు ధన్యులు. మరణంలో మేలు చూచాం. సుగంధ తైలము కంటే మంచి పేరు. బైబిల్ మిషన్ అనే ఒక మంచి వ్యవస్థలో, సంస్థలో తండ్రి మనల్ని నాటారు. అలాగనే బైబిల్ మిషన్లో చూడతగినది, కోరతగినది, చూడముచ్చటైనది అని ప్రసంగి 5:18 చూచాం. అలాగనే మరణములో మనం చూస్తే ఒక కృతజ్ఞత. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ దినాన తండ్రి గారు పైకెళ్ళి 63 సంవత్సరాలైంది. మనందరికి కావలసిన ఈవులు అనుగ్రహించారు. అలాగే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము కలిగి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరగలిగిన స్థాయిని ఆయన బిడ్డలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి వందనములు. మీ మాటలు వెండి అంత పవిత్రములు. నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని అన్నట్లు మీ మాటల్లో ఉన్న మర్మమును గ్రహించగలిగిన జ్ఞానశక్తిని నాకు మాకు ఇచ్చివేయండి. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి. ఈ దినాన మా తండ్రి గారిని, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు నాయన మొంగమూరు దేవదాసయ్య గారిని జ్ఞాపకం చేసుకున్నాం. నాయన దైవజన్నికి ఇచ్చిన దీవెన మాకిచ్చి, యోబు 29లో యోబు గారు అంటున్నారు, నేను పరలోకానికి వెళ్ళాను, యవనస్తులైనటువంటి వారు దాక్కున్నారు, వృద్ధులైన వారు లేచి నిలబడ్డారు, నేను కంటపడిన ప్రతి ఒక్కరూ నన్ను అదృష్టవంతునిగా ఎంచారు, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగుల నేతిలో పడెను అని ఒక పరలోకపు దర్శనాన్ని యోబు గారు 29వ అధ్యాయంలో వివరించారు. అలాగునే నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ దీవించి, దైవజన్యకున్న విశ్వాసము, దైవజన్యకున్న నిష్ఠ, దైవజన్యకున్నటువంటి వాక్యము మా అందరిలో అద్దివేయుమని మహోన్నతుడు నిత్య నివాసి పరిశుద్ధుడయ్యున్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.